అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నేను మున్సిపల్ ఇంజనీరు రాములు. మానగాళ్ళు పంప్ హౌజ్లో, పాత పంప్ హౌజ్లో మోటార్లు, కొత్త మోటార్లు ఫిట్ చేయడానికి గాను ఎల్లుండి అంటే రేపు మార్నింగ్ 6 గంటల నుంచి ఎల్లుండి 6 గంటల వరకు 24 అవర్స్ పాత పంపింగ్ స్టేషన్ బంద్ ఉంటుంది. కాబట్టి దీని మీద ఎఫెక్ట్ అయ్యే ఏరియా తిరుమల నగరు, ఈ ఎల్ఎస్ గుట్ట, రామగిరి, పానగల్లు, సంజయ్ గాంధీ నగరు, లెప్రసీ కాలనీ. వాటరు రేపు వచ్చేది రాదు, నెక్స్ట్ సీరియల్లో వస్తుంది. 24 అవర్స్ పంపింగ్ బంద్ ఉంటుంది. కాబట్టి ఈ ఓల్డ్ టౌన్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి న్యూ సిస్టమ్ నడుస్తూ ఉంది. ఈ నేను చెప్పిన ట్యాంకులన్నీ మీకు నీళ్లు రావు. కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళను వేస్ట్ చేయకుండా, ఇలా సాయంత్రం నుంచి ఈవినింగ్ సీరియల్స్ వస్తాయి. ఇవాళ వచ్చే సీరియల్ అన్నీ వస్తాయి, రేపు మార్నింగ్స్ వచ్చే సీరియల్స్ రావు. కాబట్టి ప్రజలు నీళ్ళను వేస్ట్ చేయకుండా వాడుకోవాలని మనవి. దాంతోపాటు ఈ ట్యాంకుల క్లీనింగు, ఫిల్టర్ క్లీనింగు అన్నీ పెడుతున్నాం. కాబట్టి మీరు దీన్ని గమనించగలరు. ఈ యొక్క మోటార్ షిఫ్టింగ్ కూడా రా వాటర్ 3 మోటార్లు, క్లియర్ వాటర్ 3 మోటార్లు ఫండ్స్ ఇవ్వడం వల్ల వాటిని టేకప్ చేయడం జరుగుతుంది. మోటార్లు వచ్చి కూడా ఒక 15-20 రోజులు అవుతుంది. కానీ ఎండాకాలం ఉంది కాబట్టి నీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాక చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈ మంత్లో 3 రా వాటర్, 3 క్లియర్ వాటర్ కూడా అప్పుడప్పుడు ఇట్లనే బ్రేక్ డౌన్ ఇచ్చేసి మొత్తం చేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు గమనించి మున్సిపాలిటీ సహకరించగలరని మనవి. ఇంకోటి ఏంటంటే, మీరు కూడా పట్టణంలో చాలామంది నీళ్ళ ట్యాక్స్లు కడతలేరు, చాలామంది దాట వేస్తున్నారు. కాబట్టి ఆ సంబంధించిన నీళ్ళ ట్యాక్స్లు అంతా, నీటి పన్ను మొత్తం నెలకు 100 రూపాయలు. ఏమైనా ఏరియాస్ ఉన్నా కూడా, పాత ఏరియాస్ ఉన్నా కూడా సకాలంలో మీరు చెల్లించి మున్సిపాలిటీ సహకరించగలరని మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.